ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్ ఇది. Today it is rice. Tomorrow it can be for a national security threat kuda unnate kada. A bunch of terrorists can come, RDX can be imported. Seize the ship. If any pressure comes from central government, we'll see. That's it. I mean, ఎంతమంది మీ స్టాఫ్ మీరు? పోర్ట్ కన్జర్వేటర్స్ 6 ఉంటారు. 6 మంది ఉంటారు. Okay, you have around 12 ships here? షిప్స్ మీద ఎవరు ఉన్నారు? కాదు ఎన్ని ఉన్నాయి షిప్స్? 12 ఉన్నాయి. ఓకే. అసలు అబ్సల్యూట్లీ చెకింగ్ లేనప్పుడు ఎనీవన్ కెన్ కమ్ కదా ఫ్రమ్ అదర్ కంట్రీస్ నుంచి. అంటే వీళ్ళు రావాలన్నా షోర్కి దే హావ్ టు కమ్ త్రూ దట్. ఎవరైనా సరే ఎక్కడి నుంచి రావాలి? మనం ఇప్పుడు ఎక్కడైతే వచ్చామో సార్ అక్కడి నుంచి అలాగే నేను ప్రాపర్ సూపర్విజన్ లేని కాడికి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కదా. టుడే ఇట్ ఈస్ రైస్, టుమారో ఇట్ కెన్ బి ఫర్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కూడా ఉన్నట్టే కదా. A bunch of terrorists can come, RDX can be imported, a lot of explosives can be imported, and we have a ONGC online. You know how dangerous game this is. I mean, it can unfold. Coast Guard, Marine Police kuda they continuously So what is the purpose of Marine Police? Purpose of Marine Police మీరు అందరూ ఉంటే is it a state Marine Police? Yes sir, state Marine Police and Coast Guard కలిపి జాయింట్ పెట్రోలింగ్ చేస్తాం. జాయింట్ పెట్రోలింగ్ చేస్తాం. మరి మీకు ఇంత ఈజీగా ఎలా చేసేస్తారు? డాక్ చేస్తాం మొత్తం ఫుడ్ అంతా మన బ్యాగ్స్ పెట్రోలింగ్ వాటర్ ఇదా కాదు. ఇప్పుడు ఇలా ఎవరైనా బయట నుంచి వచ్చేసి ఎవరైనా ఏదైనా చేసేయచ్చు కదా. దిస్ అ పాసిబిలిటీ కదా. ఇది ఎలాంటి పోర్ట్ ఇది? ఎవ్వరు దీని మీద దృష్టి సారించిన పోర్ట్ ఇది కాదు. ఒక్కసారి ఇలాంటి ఇలీగల్ స్టఫ్ చేసిన వాడికి ఈరోజు రైస్ ఉంటుంది, రేపు పొద్దున వెపన్స్ ఉంటుంది, ఆ తర్వాత ఆర్డీఎక్స్ ఏదైనా పాసిబిలిటీ ఉంది కదా. ఎవ్రీ పాసిబిలిటీ. ఐ థింక్ దిస్ షుడ్ సెంటర్ అటెన్షన్ కావాలి దీని మీద. హోమ్ మినిస్టర్ అటెన్షన్ ఇస్ నీడెడ్. దట్స్ వాట్ ఐ ఫీల్. నేను ఐ వాంట్ టు రైట్ ఎ లెటర్ టు హోమ్ మినిస్ట్రీ. అమిత్ షా గారు లెటర్ రాద్దాం అనుకున్నాను. ఇది మోస్ట్ వల్నరబుల్ పోర్ట్ ఇది. ఇది మ్యారిటైమ్ సెక్యూరిటీకి, నేషనల్ సెక్యూరిటీకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఓఎన్జీసీ గ్యాస్ నిక్షేపాలు చాలా కీ ఇన్స్టలేషన్స్ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా అంతా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కేజీ బేసిన్ ఉంది. ఒకప్పుడు ఉగ్రవాదులు మనం కూర్చోబెట్టి బాంబేలో పెద్ద నగరాల్లోకి రావాల్సిన అవసరం ఏం లేదు. హైదరాబాద్లో చూసాం, గోకుల్ చాట్ బండార్ లాంటి చోట కూడా వచ్చేసారు. ఇక్కడ వచ్చి ఒక 10 మంది ఉగ్రవాదులు వచ్చి ఎడాపెడగా కాల్ చేస్తే దిక్కు లేదు. ఇక్కడ వాళ్ళు చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు ఉగ్రవాదులు. 25,000 టన్నుల 25,000 కిలోల హెరాయిన్ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ పోర్టులో దొరికింది. దట్ షోస్ ద వల్నరబిలిటీ. నిన్న ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? పోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానిక? Seize the ship. If any pressure comes from central government, we'll see. We'll write a note to Home Ministry. Send a note to DGP Garu.